అందరికీ ప్రణామాలు। ఈనాటి ఈ విలేకరుల సమావేశంలో ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాం। ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు రకరకాల దిక్కులు తిరుగుతూ ఉన్నాయి। ఈ తిరుగుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో పోటీలు పడి మరి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు। ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే ఒక సంవత్సరం కాలం నుంచి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు। కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్టానము నమ్మటం లేదు అని అనటానికి అనేక రకాల కారణాలు కనబడుతూ వస్తూ ఉన్నాయి। ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా అధిష్టానాన్ని కలిసి మొరబెట్టుకున్నా విన్నవించుకున్నా కప్పం కట్టుకుంటూ వచ్చినా కూడా సంవత్సరం పూర్తయినా కూడా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకి అధిష్టానం అంటే ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు వరకు అనుమతి ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నట్టుగా లేదని చెప్పని భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను। అది ఒకవైపున మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రులని ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి తెలంగాణలో కానీ ముఖ్యమంత్రులను అవమానపరచడం, అనుమానించటం, అధిష్టానానికి అడుగులు మడుగులు ఒత్తే విధంగా వ్యవహరించేంత వరకు వారికి స్వేచ్ఛ ఇవ్వకపోవటం అనేది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటున్నాను। ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సరే అధిష్టానాన్ని ఒప్పించాలని వాళ్ళ కనుసన్నల్లో ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు। దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి మోడీ గారిని తీవ్రంగా విమర్శించడం, నిలదీయటానికి ప్రశ్నించడానికి ప్రయత్నం చేయటం, ఆర్ఎస్ఎస్ని కూడా సందర్భం లేనప్పటికి కూడా అవసరం లేనప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ని కూడా విమర్శిస్తూ మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మరి రేవంత్ రెడ్డి గారిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అవుపడుతోంది। ఒక ముఖ్యమంత్రి ఒక్క సంవత్సర కాలంలో సుమారు 28-29 సార్లు ఢిల్లీకి వచ్చి అర్జీలు పెట్టుకున్నా కూడా మరి మంత్రివర్గ విస్తరణకి అవకాశం కలిగించటం లేదు అంటే అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అనేది భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది। ఇకపోతే విదేశాలకు వెళ్తా ఉన్నారు, తరచు పెట్టుబడులు తెస్తామని చెప్పి అంటున్నారు। వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారా, పెట్టుబడులు తేవడానికి వెళ్తున్నారా అనేది ఒక పెద్ద ధర్మ సందేహంగా మిగిలిందని చెప్పని నేను పేర్కొంటున్నా। ఈ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక వ్యవహారం ఏ రకంగా అయితే సాగుతూ ఉందో అనుమతుల కోసం మంత్రివర్గ విస్తరణ కొరకు కప్పం కట్టడం కొరకు వీళ్ళ విదేశీ పర్యటనలు కూడా అలాగే ఉన్నాయని చెప్పని నేను అభిప్రాయపడతా ఉన్నా। ఇకపోతే రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అక్రమాలు జరిగినాయని, అవినీతి జరిగినాయని చెప్పని మేము వెలుగులోకి తీసుకొచ్చామని చెప్పని విచారణలు వేశారు। ఆ విచారణ కమిటీలో 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనకగా సాగుతున్నట్టుగా కాళేశ్వరంలో కనబడతా ఉంది, ఫోన్ ట్యాపింగ్లో కనబడతా ఉంది, డ్రగ్స్లో కనబడతా ఉంది, ఇతర సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా అదే కనబడుతున్నటువంటి దృశ్యాన్ని నేను పేర్కొంటా ఉన్నా। ఇకపోతే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఫిరాయింపులు। అప్పుడు బీఆర్ఎస్ ప్రోత్సహించిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహించింది। ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఈ ఫిరాయింపుల వ్యవహారంలో దోబూచులు ఆడుతున్నాయని చెప్పని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది। కోర్టులకు వెళ్ళటం, హైకోర్టులకు వెళ్ళటం, సుప్రీంకోర్టులకు వెళ్ళటం, మరి స్పీకర్కే విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి,
నిర్ణీత గడువులో తేల్చాలని చెప్పని కూడా మరి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇటు చేర్చుకున్న వాళ్ళు రాజీనామా చేయమని అడగటల్లా, చేరిన వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే కాలంలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. దీన్ని ఎవరు ఆపలేరని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. రాజీనామా జరిగితే ఉప ఎన్నికలు వెళ్ళటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి నాంచాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది. రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకొస్తే ప్రధాన ప్రతిపక్షంగా వైఫల్యం చెందాం కాబట్టి తిరిగి మన్నన ప్రజల నడుమ పొందలేమన్నటువంటి ఒక విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా దోబూచులాడుతూ ఉన్నారు ఫిరాయింపుల వ్యవహారంలో. ఏదేమైనప్పటికీ కూడా ఉప ఎన్నికలు తప్పవు. ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురవటం ఖాయమని చెప్పని నేను పేర్కొంటున్నా. నేను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవటం అంటే కేవలం బీర్లు అమ్మటం, భూములు అమ్మటంగానే తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతోంది అని చెప్పని నేను పేర్కొన్నా. వీటి యొక్క ఆదాయం మీదనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. ఇకపోతే కొత్త ప్రాజెక్టుల పేరు మీద అప్పులు తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పు పుట్టే పరిస్థితి అసలు లేనే లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఇకపోతే కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పదే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడటం, ఉచితాల గురించి అంతకంటే ఎక్కువగా మాట్లాడటం, ప్రజలకి ఉచితాలు అందిస్తున్నాం అన్నది గొప్పగా చెప్పుకోవటం మనం చూస్తూ వస్తున్నాం. ప్రజలకేమో స్కీమ్లు, ఈ నాయకులకేమో స్కామ్లు అన్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రాంతీయ పార్టీలు వెల్లడించినటువంటి ఒక పథకాల అమలు, ఆ తర్వాత నాయకుల యొక్క స్కామ్లు చూస్తే అర్థమవుతా ఉంది. కేసీఆర్ పాలనలో మనకు అదే కనబడ్డది, జగన్ పాలనలో మనకు అదే కనబడ్డది, ములాయం సింగ్ యాదవ్ పాలనలో కూడా అదే కనబడ్డది. అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ప్రజలకి స్కీమ్స్ పెడుతున్నామని చెప్పంటూ వీళ్ళు పెద్ద స్కామ్లకు పాల్పడి ఇరుక్కున్నటువంటి విషయం దేశమంతా కూడా గమనిస్తున్నారని చెప్పని పేర్కొంటూ ఈ ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఈ స్కామ్లకు పాల్పడ్డటువంటి పార్టీకి, నాయకులకి ఓటమి తప్పదని, ఢిల్లీలో ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఆచరణలో మొదటి నుంచి కూడా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఉద్ధరించాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని అక్కడ దాన్ని అమలు చేస్తూ పరిపాలనలో పారదర్శకంగా మచ్చ అనేది లేకుండా దోచుకోవడం అనేది లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కేవలం ఓట్ల కోసం, కేవలం ఆ యొక్క పాలనని నిలబెట్టుకోవడం కొరకు, లేకుంటే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కొరకు వాళ్ళు ఎరబెడుతున్నటువంటి ఒక పథకాలు చూసి తాత్కాలికంగా అధికారంలోకి అవకాశం కలిగిస్తుంటే దాన్ని అవకాశంగా తీసుకొని ఏ రకంగా కొల్లగొట్టారు, దోచుకున్నారు, మరి స్కామ్లకు పాల్పడ్డారనేది మనం చాలా రాష్ట్రాల్లో చూసామన్నటువంటి విషయాన్ని నేను పేర్కొంటా ఉన్నా. ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం చూసాం. ఉన్నతాధికారులు కూడా ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కూడా ఐఏఎస్ అధికారులు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కూడా అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటా ఉన్నారు నాయకులతో పాటు. అంటే ఏ రకమైనటువంటి పరిపాలనలో ఈ అధికారులను కూడా ఈ అక్రమాల విషయంలో అవినీతి విషయంలో ఇరుక్కిస్తున్నారు, ఇరుక్కుంటున్నారు, ఆ రకంగా తప్పుడు నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు అన్నదానికి ఒక ఉదాహరణగా చెప్పాను. ఇంకొక అంశం చూస్తే హైడ్రాని ఏర్పాటు చేశారు. హైడ్రా ఏర్పాటు చేసినటువంటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించింది అన్నటువంటి విషయం బయటపెట్టాలి. హైడ్రాకి నిజంగా ఏ రకమైనటువంటి విషయాలు దృష్టిలోకి వచ్చాయి, ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఎక్కడ చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఎక్కడ చర్యల్లో మరి నాంచడం ఎందుకు జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాలపైన ముఖ్యమంత్రి నోరు విప్పాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.